ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైనగాక. దేవుడి ఆశీస్సులు, దేవుడి దీవులు మీకు ఉండాలని మీ అన్ని దినములు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరును కూడా వందనాలండి. మరి కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సరఫరా చేసి అనేక జన్మలు కూడా పంపించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, బంధువుల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమిత్రులారా, మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, ధ్యానించాలని. మనం నీతిని కాపాడుకోవాలి. నీతి మనకు కాపాడుకుంటేనే మనం కొనసాగిస్తాం. ఆ నీతి ఎలా కాపాడుకోవాలో ఏంటో ఈ బైబిల్లోనూ మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా నాయనా, మరి ఎవరి ప్రభా అనేక బిడ్డలు చూస్తున్నారు. వాళ్ళ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రతి కుటుంబం లేవలెత్తండి. అలాగే ప్రభా స్టూడెంట్స్ కోసం, అనేక జనముల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ బిడ్డలకు క్షేమంగా మంచి మార్కులు సంపాదించేట్లుగా నీ సహాయము దయచేయి, ఆశించు. నీ మహిమలు కనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని ఎదుర్కొంటున్నాం పరమ తండ్రి. ఆమె రాజులండి, అందరికి వందనాలు. నీతి మనకు, మన నీతి మనకు ఎక్కడి వస్తుందండి? యథార్థత. మన హృదయంలో ఉన్న నీతి, ఆ నీతి భక్తిహీనులుగా ఉంటుంది. భక్తిహీనులు పడిపోయినా లేవలెత్తినవాడు ఆయనే. నువ్వు ఎంతవరకు భూమి మీద భక్తిహీనుగా ఉంటావో నీ నీతి ఎప్పుడు పోదు. పిరిమిట్లరా, మీరు ఇక్కడ నీతి కోసం కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. 2 తిమోతి 2:22లోకి వెళ్తామండి. పవిత్ర హృదయములైన ప్రభువునకు ప్రార్థన చెయ్యువారితో. ఈ హృదయము పవిత్ర హృదయములో ఉండాలి. ప్రభువునకు ప్రార్థన చేయని వారు కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడనుము. ప్రేమ, సమాధానము, నీతి. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుందండి? మన హృదయంలో ప్రేమ నీతిని కాపాడుతుంది. నీతి ప్రేమన రక్షిస్తుంది. ఈ నీతి ఉంటే యథార్థముగా ఈ భూలో కొన్న నీతి ఎప్పుడును పోదు. చెడుసను విసరించావా, నీ నీతి పోగొట్టుంటావు. చాలా మందిని నీతికి యథార్థంగా ఉన్న వాళ్ళు మరి చెడు ప్రవేశంలో వస్తున్నారు. చెడు మార్గములో, మూర్గంలో ప్రవేశిస్తున్నారు. ఎందుకొనక తెలియదు. వాళ్ళ హృదయంలోనూ ప్రేమ పోయింది, నీతి ఉంది. ఈ నీతి ఎన్నాళ్ళు భవితాము, ఈ ప్రేమ ఎన్నాళ్ళు భవితాము. వాళ్ళ నీతిని, ప్రేమను దూరపెట్టేసి మరి చెడు మార్గములను, మరి వాళ్ళ శరవ ప్రభావములను, వాళ్ళ దుష్టత్వములను నడుపుతున్నారు. ఎందుకనక తెలియదు. దేవుడు నీతిని యథార్థముగా సమాధానం ఇస్తానని అన్నాడు. ఆ నీతిని మనం కాపాడుకోవాలి. ఇవాళ దేవుడి బిడ్డలుగా, దేవుడి విశ్వాసాలుగా, దేవుడికి సంగమా, మీకు నీతి యథార్థములలో ఉండాలి. ప్రేమ, సమాధానం, నీతి కర్తవ్యం ఆయన కొనసాగించేవాడు. ప్రియమిత్రులారా, మరి తెలుసుకోవాలి. నెరవేర్చేవాడుకు మూడులకు విత్తరకమ్మక జలగడక పుట్టును, తన అట్టి వారికి విస్తరించను. సత్య విషయములకు అనుజ్ఞానము వారికి కలటకైనా దేవుని ఒక్కడే వేళ ఎదురు రాడు. వారికి మారు మనసు దయచేయడు. అటు వలన సాతానుకు ఇష్టం చొప్పున చేరపట్టిన వీరికి వారికి ఊరిలోకి పట్టి మేలుకొనమని ఉందరు. కానీ సైతాడు కోముడు వచ్చేస్తాడు, అటాక్ చేస్తాడు. ఇక్కడ ఏముందండి? సత్య విషయములైన అనుజ్ఞానము గలవటైన దేవుడు ఒక్క వేళ ఎదురు రాడు వారికి. మన జ్ఞానములతో ఉండాలి, విశ్వాస మార్గంలో ఉండాలి. అలా నడుచుకుంటే
నీతిని యథార్థముగా నడుచుకుంటాం. మరి యథార్థముగా ఉండాలంటే మరి సామెతలో ఒక చిన్న మాట ఉందండి. 11:5 వెళ్దామండి. యథార్థవంతులు నీతి వారికి మార్గము సరళము చెయ్యను. యథార్థవంతులు ఏం చేస్తారండి? నీతికి సరళము వాళ్ళకి ఎప్పుడు తోడుంటుంది. నీతిని మనం రక్షించేవాడనే, నీతిని యథార్థంగా కాపాడేవాడే ప్రభువే. మన నీతిని యథార్థంగా ఇప్పుడు కొనసాగిస్తాము, మనం దేవుడు పక్షం చూస్తాడు. నీతిని పోగొట్టుకోకండి. దేవుడు బిడ్డలారా, ప్రియమైన సంగమా, విశ్వాసాలారా, నీ నీతి కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలనే ఆయన యథార్థవంతుడిగా ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారాగా మిమ్మల్ని రక్షించాలని నీతిని ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారా ఏంటి అవన్నీ గ్రహిస్తున్నాడు. మనం దేవుడికి ఎదురవ్వాలి. దేవుడికి ఎదురవ్వకనే సాతానుకు నువ్వు ఎదురెళ్తే దేవుడిని అడ్డురాడు. నీ నీతిని పోగొట్టుకుంటావు, యథార్థ పోగొట్టుకుంటావు, ప్రేమను పోగొట్టుకుంటావు, సమాధానం పోగొట్టుకుంటావు, విశ్వాసం పోగొట్టుకుంటావు. నీ హృదయంలో ఉన్న అవయములో ఉన్న మరి అన్ని కూడా మరి సమాధానం లేకనే పోగొట్టుకుంటావు. నువ్వు నీతిని యథార్థంగా ఉండు. నీ ఎన్ని కష్టాలు వచ్చినాయా, ఎన్ని బాధలు వచ్చినాయా, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయా, ఎన్ని శోధనలు వచ్చినాయా, అనేక జన్మలు నిన్ను హింసిస్తున్నారా, బంధిస్తున్నారా, బాధిస్తున్నారా, నీ నీతిని పోగొట్టారా? నా ప్రభు అంటాడు, నీతిని యథార్థంగా ఉండు. చిన్న ఒక కింద మాట చూడండి. భక్తిహీనుడికి తన భయభక్తుల చేతనే పడిపోను. నువ్వు ఎన్నాళ్ళుంటావు భక్తి, నువ్వు ఎన్నాళ్ళు కొనసాగిస్తావు భక్తి, ఆ భక్తి నీతిని యథార్థంగా భక్తిహీన చేతనే పడిపోతారు. మన భక్తిహీనతలో ఉండాలి, దేవుని యథార్థంగా ఉండాలి, నీతి యథార్థంగా ఉండాలి, భయభక్తిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఎప్పుడు మన హృదయం తీసుకెళ్ళాలో అప్పుడే ప్రభువుగా అప్పచెప్తారు. ప్రియమిత్రులారా, ఈ విషయం తెలుసుకోవాలి. నీతి యథార్థం ఈ భూలోకంలో 4 రోజులు నివసించిన, భూలోకంలో ఎన్నాకాలం నివసించిన ఎప్పుడు మన నీతిని కాపాడుకుంటా కొనసాగించాలి. సంగమా, ప్రియమిత్రులారా, అనేక జన్మలు దైవజనం ద్వారా వాడబడతారు. వాళ్ళ మాట లోబడి ఉండాలి, యథార్థమైన మాటలు ఉండాలి, నీతిని కాపాడుకోవాలి. అప్పుడే ప్రభువు రక్షకుడు అప్పుడు నిన్ను నడిపించి నీతి యథార్థంగా గొప్ప కార్యం వెళ్ళి చేస్తావు. నువ్వు చూస్తావు, ఆయన మహిమలు ఏంటి చూస్తావు, ఆయనకి ఏమో నెరవేర్చే కార్యం ఏంటి నువ్వు చూస్తావు. యథార్థము నీతిని పోగొట్టుకోవద్దు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పోరాట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించు ఆచరించును గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా, ఆయా ప్రతి కుటుంబంలో లేవనెత్తండి. నీతిని యథార్థంగా ఇంతవరకు వాక్యంలో మాట్లాడే ప్రభాన ఆ యథార్థంగా ప్రభా, నీతిమంతులుగా ఎవరో కుటుంబాలు ఉన్నారో అలా లేవనెత్తండి. ప్రతి భార్య ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి. మహిమ గణపరచండి ప్రభా. ప్రతి స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం. ఎగ్జామ్స్ అనేక బిడ్డలు రక్షించండి. కాపుతల భద్రత సాక్షిగా వాడుకమని సహాయం తెచ్చండి. ఆశీస్సులు మహిమలు గణపరచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చూడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. అందరికి వందనాలండి.